ప్రతిరోజు గుమగుమల్లో రాజుగారు టేస్టీ వంటల్ని చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంకొంచెం స్పెషల్ గా ఏం చేయబోతున్నారో రాజుగారిని అడిగి తెలుసుకుందాం. ఓకే, నమస్తే రాజుగారు. నమస్తే అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఆడియన్స్ మీ దగ్గర నుంచి ఏదైనా స్పెషల్ కోరుకుంటారు. ఏం చేస్తున్నారు మీరు? చిలకడ దుంపతో నువ్వుల పులుసు చేస్తున్నాను. వావ్, వినడానికి చాలా స్పెషల్ గా ఉంది. ఎలా ఉంటుంది రాజుగారు కాంబినేషన్? కొంచెం కమ్మగా, అంటే చిలకడ దుంప కొంచెం కమ్మగా ఉంటుంది కదా, సో అలాగే నువ్వులు కూడా వేస్తున్నాం, అది కమ్మగా ఉంటుంది. ఆ పులుసు కాబట్టి కొంచెం ఆ పులుపు, సో అన్ని టేస్ట్లు ఉంటాయి దీంట్లో మిక్సింగ్ గా. ఓకే, సూపర్. చిలకడ దుంప నువ్వుల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిలకడ దుంప నువ్వుల పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చిలకడ దుంపలు 1/2 కిలో, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, చింతపండు గుజ్జు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. చాలా కొద్దిగా ఇంగ్రీడియంట్స్, పైగా సింపుల్ ఇంగ్రీడియంట్స్, హడావిడి ఏమీ లేదు. హ్యాపీగా మీరు ప్లాన్ చేసేసుకోవచ్చు దీన్ని. సో ఇక్కడ కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. రాజుగారు మీరు రెడీయా? రెడీ అండి, స్టార్ట్ చేసేద్దాం. ఎస్. సో ఇక్కడ ముందుగా ఏంటంటే చిలకడ దుంపలు మనకు కావాల్సిన సైజులో ఇలా కట్ చేసేసుకుని అంటే తొక్క తీసేసి ఉడికించి పెట్టాను. సో ఇక్కడ మనకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది వేగడానికి, కాబట్టి నేను ముందుగానే ఉడికించి పెట్టేశాను. ఓకే, సాల్ట్ ఏమైనా వేసారా రాజు? లేదండి, అవి కొంచెం కమ్మగానే ఉంటాయి కదా, సో కాబట్టి ఇంకా మళ్ళీ దానికి సాల్ట్ అక్కర్లేదు. సో కొద్దిగా నూనె వేసుకుని ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు. సో ఇంకా పులుసు అంటే మనం కొంచెం పోపు ఇవన్నీ ఉండాల్సిందే, ఖచ్చితంగా పెట్టుకోవాలి. కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో చింతపండు గుజ్జు, సో ఇప్పుడు సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకే, కారం, కొద్దిగా పసుపు అండి. జనరల్లీ చిలకడ దుంపలతో పులుసు అనేది చాలా రేర్ కదా రాజు గారు? చాలా తక్కువ చేస్తారు, అంటే అవి కొంచెం స్వీట్ ఐటమ్స్ చేస్తూ ఉంటారు. అవి స్వీట్ గా ఉంటాయి కాబట్టి పులుసుకి ఎవరు ప్రిఫర్ చేయరు. సో కానీ కాంబినేషన్ డిఫరెంట్ గా ట్రై చేసుకుంటే బాగుంటుంది. ఇలా నువ్వులు కూడా వేసాం కదా, సో ఆ కమ్మదనంతో ఇది బాగుంటుంది, కొంచెం ఆ చింతపండు పులుసు తగులుతూ. సో ఇది కొంచెం మనకు మగ్గాలి. ఓకే, సో కాస్త కొంచెం గుజ్జు కొంచెం మగ్గితే కమ్మదనం అనేది తెలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం చింతపండు గుజ్జు మగ్గాలి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. పండుగలు పర్వదినాల్లో ఇంట్లో ఆడపిల్లలుంటే ఆ సందడే వేరు కదండి. తలస్నానం చేసుకుని పట్టు లంగాలు వేసుకుని తిరుగుతూ ఉంటే చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది. మరి పిల్లలకి తలస్నానం చేయించేటప్పుడు షాంపూకు బదులుగా కుంకుడుకాయ రసం వాడి చూడండి. ఎందుకంటే జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు కూడా ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుంది. చిట్కా చూసారు కదా, మగ్గిందా రాజు గారు? ఓకే అండి, దగ్గర పడిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న చిలకడ దుంప ముక్కలు, ఓకే, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, నువ్వులు అనుకున్నాం కదా, నువ్వుల పొడి, కొద్దిగా బెల్లం. కొంచెం ఆ స్వీట్ కూడా ఉండాలి కదా పులుసులో మనకి. వాటర్ ఇస్తారా? సో ఈ ప్రాసెస్ చేసుకోవడం కూడా చాలా ఈజీ రాజు గారు. జనరల్ పులుసు ప్రాసెస్ ఉంది. ఈ చిలకడ దుంపలు ఇలా ఉడికించి కాకుండా డైరెక్ట్ గానే తీసుకుని చేసుకోవచ్చా రాజు గారు? పచ్చివే చేసుకోవచ్చు. అప్పుడు అంటే కొంచెం మందంగా కాకుండా కొంచెం పల్చగా మనం స్లైసెస్ కట్ చేసేసుకుని వేసుకుంటే తొందరగా వేగిపోతాయి. అలా కూడా చేసేసుకోవచ్చు. సో కానీ మనకి కొంచెం ఈ సైజ్ కావాలి అనుకుంటే మనం కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాం కాబట్టి ఉడికిచ్చి తీసుకుంటే అంటే కొంచెం మనకు టైం ఉంది అనుకున్నప్పుడు పచ్చిగానే మనం యాడ్ చేసుకోవచ్చు. సో లేదు కొంచెం ఫాస్ట్ గా అయిపోవాలి, సో పూజలు ఉంటాయి అంటే ఇలా వస్తారు చుట్టాలు వస్తారు అనుకున్నప్పుడు కొంచెం ముందుగా కొంచెం మనం ఉడికించి పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్ గా చేసేసుకొని తొందరగా ఫినిష్ అప్ చేసుకోవచ్చు. ఓకే,
ఓకే, సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర. సో కొంచెం మరుగుతాయి ఏంటంటే మనకి ఈ చిలకడ దుంపలు కూడా ఉడికించాం కదా ఆల్రెడీ మనం. సో వాటికి కూడా ఈ పులుపు తర్వాత నువ్వుల జ్యూస్ అంతా కూడా కొంచెం అబ్జర్వ్ అవుతుంది, పీల్ చేసుకుంటాయి. డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఓకే, పైన కొంచెం కొత్తిమీర. ఓకే, చిలకడ దుంప నువ్వుల పులుసు రెడీ. గుమగుమలాడిపోతూ చిలకడ దుంప నువ్వుల పులుసు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చిలకడ దుంప నువ్వుల పులుసు తయారు చేసుకునే విధానం. ముందుగా చిలకడ దుంపలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన చిలకడ దుంపలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప నువ్వుల పులుసు రెడీ.